మరి గురునాథ్ గారికి, ప్రసాద్ గారికి, మిగతా పెద్దలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని సంఘం, దైవ చింతన మీలో ఉందా అన్నటువంటి దేవుని ఉన్నతమైనటువంటి మాటలను, కొన్ని మాటలను మరి సమయం ఎక్కువైంది కనుక, అలాగే ఈ ఎండవేడి కూడా ఎక్కువైంది కనుక మరి తక్కువగా చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. పాఠం అయితే పెద్ద పాఠం కనుక కుదించుకుందాము. దేవుని యొక్క చింత ఏంటో, దేవుని పట్ల మనకున్నటువంటి చింత ఏమిటో క్లుప్తంగా కొన్ని మాటలు మీకు వివరించి చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. భూమి మీద ఒక తండ్రిగా పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత ఆలోచన కలిగి ఉంటారో మనకు తెలుసు. పిల్లలు చెడిపోతున్నారు అనుకోండి, తల్లిదండ్రుల ఆవేదన, తల్లిదండ్రుల బాధ అంత ఇంత కాదు. ఎంతగా బాధపడిపోతుంటారో, వాళ్ళు నలిగిపోతుంటారు, బాధపడిపోతుంటారు, చూసే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. అదే కుమారుడు, అదే కుమార్తె దేవునిలో ఎదుగుతూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుందంటే ఆ తండ్రికి ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. చాలా సంతోషపడతాడు. మన బైబిల్ ఓపెనింగ్ షిఫ్ట్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పాటలు పాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు, గమనిస్తుంటారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళు పాస్ అయినప్పుడు తల్లిదండ్రులు ఎంత గర్వంగా చెప్పుకుంటుంటారో నేను గమనిస్తూ ఉంటాను. ఫెయిల్ అయిపోయినా కూడా తల్లిదండ్రులు సంతోషపడిన కూడా ఉన్నారు. ఫెయిల్ అయిపోయిన పిల్లలు బైబిల్ ఎగ్జామ్ రాస్తూ ఫెయిల్ అయిపోయినా కూడా తల్లిదండ్రులుగా సంతోషపడిన ఉన్నారు. ఎందుకు సంతోషపడుతున్నారు తెలుసా? లోక సంబంధమైన విద్య కంటే బైబిల్ విద్యలో ఇప్పుడు రాస్తున్నాడంటే రేపు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. ఒక మంచి ఆలోచనతో నా కుమారుడు పెరుగుతాడు, ఒక చెడు ఆలోచనల నుంచి మంచి ఆలోచనలకు వస్తాడు అని తల్లిదండ్రులుగా మురిచిపోయిన వాళ్ళు ఎందరో నాతో పంచుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కళ్ళారా చూడటం కూడా చూశాను. కనుక ఒక తల్లిదండ్రులుగా ఇద్దరు ముగ్గురు పిల్లల విషయంలో వారు చెడిపోతుంటే చూడలేని తల్లిదండ్రులు బాధపడుతూ పక్కింటి వారికి చెప్పుకోవటము, ఎదురింటి వారికి చెప్పుకోవటము, వాళ్ళు ఏ పనులు చేయలేక నలిగిపోవటం మనకు తెలుసు. దానిని ఏమంటారంటే చింత అంటారు. చింత కలిగి, పిల్లల పట్ల ప్రేమ కలిగి, ఆ చింతలో ఏం చేస్తుంటారో కూడా తెలియదు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు లేదా ముగ్గురు, ఇద్దరు పిల్లల విషయంలోనే ఇలా కలిగి ఉంటే పరలోకపు తండ్రి దేవుడు, ఆయన ఎంతమందికి తండ్రి అంటే ఇద్దరికి ముగ్గురికి కాదు, 800 కోట్లకు పైగా ప్రపంచంలో ఉన్నారు. వారందరికీ ఎవరు తండ్రి అంటే దేవుడు. అందుకే ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను కలిగించెను అన్న మాట ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము, మరియు ఆయన యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్న మాట ఉంది. చూడండి, ప్రతి జాతి మనుషులను అనగానే ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ప్రతి దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎవరికి పిల్లలు అంటే దేవునికి పిల్లలు. ఇది దేవుని సంకల్పం. మరి దేవుడు కూడా తన పిల్లల పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే అర్థమవుతుంది. 1వ అధ్యాయము 4-6 వచనాలలో రాయబడినటువంటి మాట.
చూడండి ఆ మాటను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అన్నాడు. చూడండి, అంటే దేవుడు కోరుకున్న కోరిక, దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తులా ఉండాలి నా పిల్లలు. యేసుక్రీస్తు ఎంత ఉత్తముడో మనకు తెలుసు, యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో మనకు తెలుసు. కానీ అలాంటి ఉద్దేశము, అలాంటి మరి ఆలోచనలు, అలాంటి అలవాట్లు ఉన్నటువంటి పిల్లలు నాకు కావాలి అని తండ్రి కోరుకున్నాడు. ఎంతమందినంటే ప్రతి ఒక్కరిని కూడా. అందుకే వారు పరిశుద్ధులుగాను నిర్దోషత్వముగాను కలిగి ఉండాలి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దేవునికి పిల్లలుగా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి అని ఎప్పుడు కోరుకున్నాడు అంటే ఇప్పుడు కోరుకున్నట్టుగా లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన కోరుకున్నాడు. అంటే ఈ భూమి, ఈ ప్రకృతి పుట్టక ముందే తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఆయన గురించి పాడుతుంటే ఆయన ఆనందపడతాడు, ఆయన గురించి చెబుతుంటే ఆయన సంతోషిస్తుంటాడు, దేవుని గురించి మాట్లాడుతుంటే ఏమిటి నిజంగా ఆనందపడిపోతుంటాడు. నిజముగా దేవుడు భూమి మీద ఉన్న 800 కోట్ల మందిని చూసి సంతోషిస్తున్నాడా? అందరూ దేవుణ్ణి సంతోషపరిచేవారేనా? అందరూ దేవుణ్ణి ఆనందపరిచేవారేనా? ఎవరు ఆనందపరుస్తున్నారు చెప్పండి? అనతి కాలంలోనే దేవుడు నాకు పిల్లలు కావాలని కోరుకున్న తక్కువ కాలంలోనే పిల్లలందరూ ఏమైపోయారో ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, భూమి మీద నాకు అనేక మంది పిల్లలు కావాలి అని దేవుడు కోరుకొని ఈ భూమి మీదకి అనేక మందిని పంపించిన తర్వాత అనతి కాలంలోనే, కొద్ది కాలంలోనే దేవుని మనస్సు, దేవుని హృదయం ఎలా గాయపడిందో, ఆయన ఎలా బాధపడుతున్నాడో వ్రాయిస్తూ చెబుతున్నటువంటి మాట. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొంది. దేవుడు సంతాపము నొందాడు అంటే ఎలాంటి చింతలోకి వెళ్ళిపోయాడో ఒకసారి ఆలోచించండి. దేవుని గురించి పాడుతుంటే ఆనందం, దేవుని గురించి మాట్లాడుతుంటే ఆనందం, దేవుని పనులు చేస్తుంటే ఆనందం, దేవుని కోసం ఆలోచిస్తుంటే ఆనందము దేవునికి. కానీ ఈ ఆనందం ఎక్కడ ఉంది అంటే ఈరోజు ప్రపంచంలో కరువైపోయింది. భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నందుతున్నాడు. చూడండి, ఆయన హృదయములో నొచ్చుకున్నాడు అంటే దేవునికి హార్ట్ అటాక్, గుండెపోటు తీసుకొచ్చి పెట్టాడు. ఏమంటే అప్పుడప్పుడు పిల్లలను చూసి ఎంత బాధపడుతుంటారో తల్లిదండ్రుల గురించి మనకు తెలుసు. వారు తల్లిదండ్రుల మాట వినక చెడ్డ పేరు తెస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు. వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? మా కడుపున చెడబుట్టావురా అంటున్నారంటే చింతలోకి వెళ్ళిపోయిన తర్వాతే ఆ మాట వచ్చేది. చింతలోకి వచ్చినాకనేనండి. పిల్లలు ఆనందంగా ఉంటే, పిల్లలు సంతోషంగా దేవుని పనిలో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ ఆనందాన్ని
ఏమంటే నిర్వీర్యం చేసే పిల్లలు ఉన్నప్పుడు ఎంత బాధపడిపోతారో మనకు తెలుసు. అందుకే దేవుడు ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడో ఇప్పుడు చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎవరిని గూర్చి? భూమి మీదికి వచ్చిన ప్రతి ఒక్కరిని గూర్చి ఆయన చింతలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు సంఘాలను చూసి కూడా ఆయన చింతలోకి వెళ్ళిపోయాడు. సంఘాలు కూడా బాగున్నాయంటే బాగులేవు. సంఘాలలో కూడా విభేదాలు, సంఘాలలో కూడా కక్షలు, సంఘాలలో కూడా క్రోధము, అసూయ, ద్వేషము. క్రీస్తును విశ్వసించి బాప్తిస్మం తీసుకొని సంఘములోకి వచ్చి సంఘముగా పిలువబడుతూ దేవుని ఆనందపరచవలసింది పోయి ఈరోజు సంఘాలలో కూడా విభేదాలు వస్తుంటే ఆయన ఎలా సంతోషంగా ఉంటాడు చెప్పండి. అందుకే ఆయన చెబుతున్నాడు, ఆయన మిమ్మును గూర్చి, ప్రపంచాన్ని చూసి కాదు, క్రీస్తును నమ్మి క్రీస్తుకు కాకోకుండా అపవాదికి చోటిస్తున్నటువంటి వారిని చూచి ఆయన చింతలోకి వెళ్ళిపోయాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చింత అంటే ఏమనుకుంటున్నారు? బాధ వేరు, చింత వేరు. బాధ వేరు, చింత వేరు. చింత అంటే ఏంటో తెలుసా? ఒక సంఘటన మీకు చెప్తాను, చింత అంటే ఏమిటో మీకు తెలియాలి అంటే మీకు ఒక సంఘటన వివరించి చెప్తాను. 2 సంవత్సరాల పాపకు రోగం వచ్చింది. 2 సంవత్సరాల పాపకు తీరని రోగము వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి తల్లిదండ్రులు ఇద్దరు తీసుకుని వెళ్ళిపోయారు. లేక పుట్టిన పాప, కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన పాప, ఒక్కటే పాప. ఆ పాపకు తీరని రోగం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. డాక్టర్ గారు చెకప్ చేసి పాపనంతా చూసి అంతా చెకప్ చేసి తల్లిదండ్రులను లోపలికి పిలిచి ఒక మాట చెప్పేశారు. ఏం చెప్పాడో తెలుసా? ఈ పాపను మీరు ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అని. అనగానే డాక్టర్ గారు ఏమైందని కంగారు పడిపోయారు. అప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, 2 నెలల తర్వాత ఈ పాప బ్రతకదు, ఖచ్చితంగా ఈ పాప చచ్చిపోతుంది. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, మీరు ఎంత పెద్ద డాక్టర్కి చూపించినా, ఏ దేశానికి తీసుకువెళ్ళిపోయినా పాప బ్రతకదు, 2 నెలల్లో ఈ పాప చనిపోతుంది అని చెప్పేశారు. చెప్పగానే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పాపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాపను చూసుకొని చింతాక్రాంతులై కూర్చొని ఉండిపోయారు. దారిని పోయే వాళ్ళందరూ కూడా ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంటే ఏమి చెప్పలేక గోడుగోడున ఏడుస్తున్నారు. అలా అని వీళ్ళు ఇంత చింతాక్రాంతులై అక్కడ కూర్చొని ఉన్న పాప మాత్రం ఎలా ఉందో తెలుసా? వారి కళ్ళ ముందు ఆడుకుంటుంది, నవ్వుతుంది. తల్లిదండ్రులు పెడితే హ్యాపీగా తింటుంది, సంతోషంగా ఆడుకుంటుంది. పాప ఆడుకుంటుంది, మీరేంటి ఇలా చింతాక్రాంతులై ఉన్నారు, ఏమైంది అంటే డాక్టర్ చెప్పిన మాట మాత్రమే వీళ్ళకు గుర్తుకొస్తుంది. ఏం లేదు అంటున్నారే కానీ లోపల మాత్రము చింత. ఏంటి? 2 నెలల తర్వాత మా పాప శవంగా మారిపోతుంది మా కళ్ళ ముందే, ఇక ఎక్కడ చూపించినా బ్రతకదు అని చెప్పాడు. ఈ మాటలే తప్ప వాళ్ళ కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు. పాప ఆడుకుంటుంది కదా, పాప నవ్వుతుంది కదా అని తల్లిదండ్రులు ఇద్దరు నవ్వుకోగలరా చెప్పండి? నవ్వలేని పరిస్థితి. పాప ఆడుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా, వారు మాత్రము చింతలోకి వెళ్ళిపోయారు, బాధలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఇంత చింత అంటే
పాప 2 నెలల తర్వాత శవంగా మారిపోబోతుంది. ఈ సంగతి ఏమండి వీరికి మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలుసు అంటారా చెప్పండి? తెలియదు. చింత అంటే ఇలాగే ఉంటుంది. మరి దేవుడు కూడా ఎలాంటి చింత కలిగి ఉన్నాడో తెలుసా? భూమి మీదకి 8 కోట్ల మందిని భూమి మీదకి పంపిస్తే దేవుని సంకల్పాన్ని నెరవేర్చవలసినటువంటి వారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసినటువంటి వారు ఏమైపోతున్నారో ఇప్పుడు మరొక రెఫరెన్స్ చూడండి, బైబిల్లో నుంచి చూడండి. అద్భుతమైనటువంటి మాట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. కావున 13వ వచనం, 5వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది అన్నాడండి. 800 కోట్ల మంది కోసం దేవుడు ఎంత చింతక్రాంతుడై ఉన్నాడో తెలుసా? ఎవడో ఒకడు చెరపట్టబడి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవడు వాడు అంటే ఈ లోకాన్ని మాయ చేసేవాడు, ఈ లోకాన్ని మోసం చేసేవాడు, ఈ లోకానికి ఒక నరహంతకుడుగా వచ్చిన వాడే ప్రతి ఒక్కరిని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ సంగతి దేవునికి మాత్రమే తెలుసు. అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. గొప్పవారు పోతున్నారు, సామాన్యులు పోతున్నారు. ప్రతి ఒక్కరూ ఎవడి పాతాళానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఎలాంటి చింత కలిగి ఉన్నాడో మీకు అర్థం కావాలి. ఆయన కూడా మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అందరూ ఏమైపోతున్నారంటే వాని చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి, ప్రపంచం ఎందుకు పాడైపోతుంది? ఇప్పుడు ఆలోచించండి, వాని చెరలో ఉన్నారు. మనల్ని అందరినీ మాయ చేసింది వాడే. ఎవడు వాడు అంటే చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. పెద్ద పాఠం అంటే తగ్గించుకుంటాను, చాలా అద్భుతమైనటువంటి పాఠం. అపవాదనియు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము. అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు వానితో కూడా పడద్రోయబడెను. వాడేనండి ప్రతి ఒక్కరిని శరలోకి తీసుకువెళ్ళిపోతున్నాడు. పాతాళం అనే శర ప్రతి ఒక్కరిని వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే దేవుడు బాధపడుతూ ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు. సంఘములోకి వస్తున్నారు, సంఘములో వాక్యము వింటున్నారు, అయినా శరలోకి వెళ్ళిపోతున్నారు. వీరిని బట్టి ఏమండి చింతాక్రాంతుడైపోతున్నాడు దేవుడు. ఇక దేవునికి ఆనందం ఎక్కడుంది చెప్పండి? అందుకే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రారంభం. ఆయన చింతాక్రాంతుడై దేవుడు బాధపడుతుంటే ఏమండి అక్కడ దేవుడు మాట్లాడుతూ తెలుసు. అదే యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు దేవుడు. ఏమని మాట్లాడతాడో 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన అందరి గురించి చింతతో ఉండి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. అప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను? భూమి మీద నా పిల్లలందరూ చెరపట్టబడిపోతున్నారు. నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వీటిని ఆ రోజు యెషయా గారు విన్నారు.
ఆనాటి కాలంలో యెషయా గారు ప్రజలను కాపాడడానికి ఒక ప్రవక్తగా వచ్చారు. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితము ఎవరొచ్చారు? లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి, నేను వెళతాను భూమి మీదకి. తండ్రి బాధను కళ్ళారా చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? తండ్రి బాధ. తండ్రి ఉన్న చింతను తీర్చడానికి ఆయన చింత కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఏంటి, యేసుక్రీస్తు కూడా చింత ఉందా? తండ్రికి ఉన్న చింత యేసు ప్రభుల వారికి కూడా ఉందంటే అవును, ఉంది. ఆయన కూడా చింత కలిగే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రిని సంతోష పెట్టడానికి, తండ్రిని ఆనందపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనమేమనుకున్నాము? ఏమండి, ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని లెంట్ డేస్ 40 రోజులు ఏడ్చడం మనం నేర్చుకున్నాం. కానీ దాని వెనకాల క్రీస్తు ఉన్నటువంటి త్యాగం ఏంటో ఈరోజు ప్రపంచానికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు వచ్చి ఎలాంటి చింత కలిగి ఉన్నాడో ఏమని చూడండి. అద్భుతమైనటువంటి మాట మార్కు సువార్త 4వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము, స్పీడ్ అయిపోతున్నాను ఏమనుకోవద్దు. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయనతోనే, మార్కు సువార్త 4వ అధ్యాయము ఆయన 38వ వచనం. ఆయన దోనె అమరమున తలగడి మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభులు వారితో అంటున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఓడ అలల చేత కొట్టబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అమరములో పండుకొని ఉన్నాడు. అక్కడ పండుకొని ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకందరికీ భయం పుట్టేసింది. భయం పుట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నారు, ఏమని? నీకు చింత లేదా అన్నారండి. వాస్తవానికి యేసుక్రీస్తు చింత కలిగే భూమి మీదకి వచ్చాడు. అంతకు ముందు యేసుక్రీస్తు ఏ పనిలో ఉన్నాడో మనకు తెలియాలి. అమరములో పండుకోనక ముందు, ఓడ ఎక్కక మునుపు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియాలి అంటే 33వ వచనం చూడండి. 33వ వచనం. వారికి, మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. తండ్రిని గురించినటువంటి మాటలు, దేవుని మాటలను బోధించి అనేక ఉపమానాలతో చెప్పి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని బోధించి ఏం చేశాడు అనుకుంటున్నారు? అనేకమైన సంగతులను చెప్పి చదువు కిందికి. ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు. ఉపమానాలతో చెప్పాలంటే సామాన్యమైన విషయం కాదు. ఒక పేరు పెట్టాలంటేనే ఎవరి సంవత్సరాలు ఆలోచన చేస్తారు. తల్లిదండ్రులకు బిడ్డ పుట్టాడు అనుకోండి, సంవత్సరాలు ఆలోచించి చేతగాక, పాస్టర్ గారు మా కుమారునికి మంచి పేరు చూడండి, మా కుమార్తెకు మంచి పేరు చూడండి. ఇప్పుడు వాళ్ళ ఆలోచన అంతా ఎవరి మీద వేసేస్తున్నారు? పాస్టర్ మీద వేసేస్తున్నారు. అంటే ఒక పేరు పెట్టడానికి ఇంత ఆలోచన ఉన్నప్పుడు ఉపమానాలతో చెప్పాలంటే సామాన్యమైన విషయమా? అంతా ఎందుకంటే 1 గంట వాక్యము మీ ముందు పంచుకోవాలంటే మేమెంత శ్రమ పడాలో తెలుసా? గంటలు ఏమని ఇంటి దగ్గర మేము చూసుకోవాలి, ఆలోచించాలి.
ఎలా చెప్పాలో ఆలోచించాలి. అలాంటిది యేసుక్రీస్తు ఉపమానము లేకుండా చెబుతున్నాడంటే సామాన్యమైన విషయమా? ఆ తర్వాత ఉపమానము లేకుండా ఏది చెప్పకుండా ఉపమానాలతో చెప్పి వాళ్ళకు అర్థం చేయించిన కొందరికి అర్థం కాక మళ్ళీ ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ కూర్చున్నాడో చూడండి. ఒంటరిగా ఉన్నాడు. ఉపమానాలతో చెప్పాడు, వాక్యం చెప్పాడు, దేవుని గురించి చెప్పాడు, బోధ చేశాడు. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళి ప్రక్కన కూర్చున్నాడు. కాసేపన్న రిలీఫ్గా కూర్చుందామని, రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాడు. కూర్చోగానే ఏం జరిగిందో చూడండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులకు అన్నిటినీ విషదపరచడం. తర్వాత శిష్యులు వచ్చి మళ్ళీ అడుగుతున్నారండి. అడగగానే ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? ఏమంటే శిష్యులకు అన్నిటినీ విషదపరిచెను. పరలోకం గురించి చెప్పాలంటే ఒంటె సూది బెజ్జంలో గురించి చెప్పాడు. ఏమంటే ఒక ధనవంతుని గురించి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు చెప్పాడు. ఇవన్నీ కూడా వాళ్ళకు విషదపరిచాడు. అంటే రెస్ట్ ఉందంటారా చెప్పండి? రెస్ట్ లేదు. చింత కలిగి ఈ మాటలన్నీ చెప్పి అలసిపోయి ఓడామరమున పండుకొని ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఏం పిలుస్తున్నారు? యేసుక్రీస్తుని లేపుతున్నారండి. నిద్రపోతున్నాడండి ఆయన. అలలతో కొడుతుంటే, ఓడ బద్దలవుతుంటే ఆయన లేయలేదు. అంటే ఎలాంటి చింత కలిగి ఉన్నాడో, ఎలాంటి అలసిపోయి నిద్రపోతున్నాడో నేటి సమాజానికి తెలియదు. యేసుక్రీస్తు పండుకొని నిద్రపోతున్నాడు, ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడప్పుడు పనికి పోయి వచ్చి ఇంటి దగ్గర మనం పండుకొని ఉంటే, అలసిపోయి పండుకుంటే పిల్లలు గోల గోల చేస్తున్నా కూడా లేయడు తండ్రి. అప్పుడప్పుడు తల్లి వచ్చి పిల్లలను కొడుతుంది, ఇప్పుడే పని చేసి వచ్చి అలసిపోయాడు, లేచి మిమ్మల్ని కొడతాడు అని. అంటే ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తు కూడా అలసిపోయి పండుకొని నిద్రపోతుంటే వాళ్ళు వచ్చి లేపుతున్నారండి. లేపితే ఏమంటున్నారు తెలుసా? నీకు చింత లేదా అన్నారు. చూడండి, నీకు చింత లేదా? వీళ్ళకెందుకు ఇంత చింత? ఓడ బద్దలైపోయి చచ్చిపోతే మేము ఎక్కడ చచ్చిపోతామో, మేము చచ్చిపోతే మా ఇంటి దగ్గర మా భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇదండి వాళ్ళ చింత. వాళ్ళ చింత ఏమనుకున్నారు? మాకైతే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. నీకేముందయ్యా? నీకు భార్యనా, పిల్లలా? నీకు ఏమన్నా ఆస్తి అంతస్తులా? నీకు ఏమీ లేదు. నువ్వు ఏంటి అమరమున పండుకొని ఉన్నావు? నీకు చింత లేదా అంటున్నారంటే ఏమండి, యేసుక్రీస్తు చింత గురించి వాళ్ళకేం తెలుసు చెప్పండి? దేవుని పని చేయడంలో చింత. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి ఎంతమందికి తెలుసు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? అందుకే మరొక సందర్భంలో మాతా మరియమ్మ గురించి మీకు తెలియాలి. ఆ గ్రామంలో కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రయాణిస్తూ ఏమంటే ఈ సువార్త పనిలో ఎప్పుడు ప్రయాణాలేనండి. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎప్పుడు ప్రయాణాలే. గ్రామాలు తిరగడమే, కొండలు గుట్టలు, ఏమంటే అడవులలో ఎక్కడ పడితే అక్కడ, పొలాలలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. అంటే అలసిపోయేంత వరకు చెబుతూనే ఉన్నాడు. రాత్రికాల సమయంలోనండి గద్వాల దగ్గర కొండేరులో ఏమంటే మహాసభలు మొదటిసారిగా మీటింగ్ పెట్టించారు. అద్భుతమైన రీతిలో ఏమండి స్పందన. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మీటింగ్ అయిపోయిందంటే 10-11 గంటలకు ఎక్కుతాంలే అనుకున్నాం. మీటింగ్ అయిపోయింది 10:30కి అయిపోయింది. 11 గంటలకు బస్సు ఎక్కుదాంలే అనుకున్నాం. ఏం జరిగిందో తెలుసా? అక్కడ అందరూ చుట్టుకున్నారండి. మా దిట్టు అందరూ ప్రార్థనలు చేయించుకోవడం, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడటం, ఆ ఊరు పిల్లలు మాట్లాడటం. ఆ ఊర్లో మన్నా చర్చి అనేటువంటి సంఘం, పెద్ద సంఘం, ఎవరిని రానియడు, అక్కడ మీటింగ్లో పెట్టినవాడు. మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి DBTH పూర్తి చేసినటువంటి అబ్బాయి సంఘానంతా పోగు చేసి పాస్టర్కు వ్యతిరేకంగా మీటింగ్ చేశాడు. ఎవరు ఫుల్ సక్సెస్ అయిపోయిందని. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి కొందరు ఏం చేశారంటే, ఆ స్థలాన్ని ఇచ్చిన వాళ్ళు మీరు పదే రావాలి, 3 నెలలకు ఒకసారి రావాలి అని వాళ్ళు మాట్లాడుతుంటే ఏమంటే ఆ ఆనందానికి మేము టైం మర్చిపోయాం. ఆ ఆనందానికి అసలు టైమే మర్చిపోయి మేమేం చేసామో తెలుసా? ఏమంటే బస్సు ఎక్కితే కర్నూలుకి వచ్చే, కర్నూలులో 3 గంటలకు బస్సు ఎక్కామండి. అక్కడ కూడా కూర్చోడానికి స్థలం లేదు.
5:30కు ఇక్కడ దిగాము. 3 గంటలకి ఇక్కడికి వస్తామని సుబ్బారెడ్డికి సంజీవకు ఫోన్ చేశాం. 3 గంటలకి ఇక్కడ వస్తాం, జాకబన్న నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం, తర్వాత వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. 5:30కు వచ్చాము, బ్యాగులు పడేసి పండుకొని నిద్రపోయింది. అంటే దీని ఏమంటారు చెప్పండి? చింత. దేనికి? ఈ మాటలు మీకు చెప్పాలని చింత. ఇప్పుడు జాగవన్న పొద్దుటూరుకి వెళ్ళిపోయాడు, వాళ్ళకి చెప్పాలన్న చింత. యేసుక్రీస్తు గ్రామాలు తిరుగుతున్నాడు. ఎందుకు? ఆత్మల రక్షణలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి చింత కలిగి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చాడన్న చింత ఎవరికి తెలుసు చెప్పండి? అందుకేనండి మరియమ్మ వారి కుటుంబంలోకి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సందర్భం చూడండి. అక్కడ కూడా ఏం మాట్లాడుతుందో లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుచున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏమంటుంది మహాతల్లి? నీకు చింత లేదా అంటుంది. చూడండి ఏమంటే యేసుక్రీస్తుకి చింత లేదా? ఏమో పనులన్నీ నీకే ఉన్నాయా? ఇంకెవరికి లేవా? ఆ పనుల కోసం యేసుక్రీస్తు మీద ఒక చింత. ఏం కలిగి వచ్చాడు యేసుక్రీస్తు ఆ ఇంట్లోకి? చింత కలిగి వచ్చాడు. మరియమ్మ వాక్యాన్ని ఇష్టపడుతుంది. యేసుక్రీస్తు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఏమండి వింటుందండి. ఆ మాటలు చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు చింత కలిగి. మరి మాత్రం ఏం చేసింది? ఈయన నోరు మూయించడానికి వంట చేస్తుంది. వంట చేసి ఆయనకు తినిపిస్తే ఏం మాట్లాడు? తింటుంటాడు, తినడంలో ఉండిపోతాడు. ఏం మాట్లాడతాడు చెప్పండి? ఇప్పుడు దేవుని మాటలు ఏం మాట్లాడాలి? అందుకని అప్పుడప్పుడు మేము చెప్తుంటాం, ముందు వాక్యం తర్వాత తిండి, ముందు వాక్యం తర్వాత వంట. ఇదేనండి మేము చెప్తుంటాం. ఎవడు ఒక పూట వంట లేకుంటే, ఒక పూట భోజనం లేకుంటే ప్రాణాలు పోతాయి చెప్పండి. అందుకే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే చింత కలిగి వచ్చాడు. ఏ చింత? తండ్రిని గురించినటువంటి చింత. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా పరలోకము నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియదు ఇప్పటికీ. నేటి క్రైస్తవ్యానికి ఇప్పటికీ తెలియదు. ఆయనకున్న చింత అంతా ఇంత కాదు. అందుకే ఆయన ఏమి విడిచిపెట్టి వచ్చాడు అనుకుంటున్నారు? ఎవడి యేసుక్రీస్తు అనగానే చాలా మంది తక్కువ అంచనేస్తున్నారు. యేసుక్రీస్తు అనగానే ఏమీ లేనివాడు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని గురించినటువంటి చింత కలిగి ఈ భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, ముగించుకుందాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ఒకసారి, ముగించుకుందామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు తెలియాలి. యేసుక్రీస్తు పరలోకంలో తండ్రితో ఎలా ఉన్నాడో తెలుసా? సమానముగా ఉన్నాడు. పరలోకం అనగానే ఏమనుకుంటున్నారు? ఏదో భూమి మీద ఏదో ఒక పార్కు లాంటిది కాదు. పరలోకం అనగానే బంగారుతో పోల్చాలి. బంగారుది, బంగారు వీధులు, సింహాసనము, ఏమని దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానముగా. అప్పుడప్పుడు మనము కూడా ఎవరైనా ఒకవేళ ఈ ఆలగడ్డలో పూమా అఖిలాదేవి గారు ఒకవేళ మిమ్మల్ని సడన్గా పిలిచింది అనుకోండి, ప్రజలలో నుంచి మీరు ఎంత ఉప్పొంగిపోతారో మీకే తెలియదు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎంపీ లేదా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ఆలగడ్డలో 4 రోడ్ల సెంటర్లో సంజీవారం ఇక్కడికి వచ్చి కూర్చోవాలనగానే ఏమైపోతారు చెప్పండి?
అబ్బో ఎవరు పట్టుకోలేరు. అంటే సంజీవనే కాదులేండి, మన ముందు తిరుగుతున్నాయి కూడా. అంటే అతనితో ఒక ముఖ్యమంత్రితో సమానముగా పిలిస్తే ఎంత ఉప్పొంగిపోతామో మనకే తెలియదు. అలాంటిది దేవునితో సమానంగా ఎవరున్నారు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సమానముగా ఉన్నాడు, పరలోకంలో గొప్పవాడిగా ఉన్నాడు. అలాంటి పరలోకాన్ని ఎవరి కోసం వదులుకున్నాడో తెలుసా? దేవుని కోసము పరలోకాన్ని వదులుకొని భూమి మీదకి వచ్చాడు. మన కోసం భూమి మీదకి వచ్చాడు. నా పిల్లలు చెరపట్టబడిపోతున్నారు అని దేవుడు చింత కలిగి బాధలో ఉంటే, తండ్రి బాధను కల్లారా చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు నేను వెళతాను భూమి మీదకి అని మనుషుల పోలికగా భూమి మీద పుట్టాడు. దేవుని స్వరూపంలో ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు తగ్గించుకున్నాడు. భూమి మీద మనుషుల పోలికంటే ఏమనుకుంటున్నారు? మట్టి పోలికండి. ఆత్మగా దేవునితో సమానంగా ఉండవలసిన క్రీస్తు మట్టి పోలిక, మరణాన్ని రుచి చూడాలనుకున్నాడు. మరణించడానికి సిద్ధపడి భూమి మీదకి వచ్చాడని. త్యాగం, దానినే త్యాగం మన కొరకు. ఎందుకు? మనలను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి, దేవునితో కలపడానికి, దేవుని ఆనందపరచడానికి క్రీస్తు తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా తన్ను తాను మరణానికి అప్పగించుకొని దాసుని పోలికగా పుట్టేశాడు. చూడండి, ఎవరికి తెలుసండి ఆయన చింత? ఎవరికి తెలుసు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో? తెలియక నిజంగా ఇప్పటికే అనేక మంది దేవునికి, క్రీస్తుకు, సంఘాలకు దూరం అయిపోతున్నారు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు? నీ కోసము, నా కోసము పరలోకాన్ని వదులుకున్నాడు. అప్పుడప్పుడు మన పిల్లలను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, పెద్ద పెద్ద మరి ధనవంతుల పిల్లలను కిడ్నాప్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు అంటుంటారు, ఏమంటారు తెలుసా? నా ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, నా ఉన్న ఆస్తి, ధనము, బంగారు, భూములు అన్ని పోయినా పర్వాలేదు, నా కుమారుడు లేదా నా కుమార్తె నాకు కావాలి. ఉన్నటివన్నీ ఎన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వే. నీ పిల్లల భవిష్యత్తు నీకు అర్థమైతే దేవుని పిల్లల భవిష్యత్తు గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకానికి వచ్చారు. ఎందుకు? పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టేసుకొని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి మళ్ళీ పరలోకాన్ని దక్కించుకున్నాడు. ఇలా దక్కించుకోవడానికే మనకు అనేక పాఠాలను బోధించాడు. అందుకే చింత కలిగి ఆయన బోధనల్లోని పరమార్థాన్ని మీరు గ్రహించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు గారు మాట్లాడిన ఒక మంచి మాట చూడండి, ముగించుకున్నాము. పౌలు గారు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 28వ వచనం. ఇవియును గాక పౌలు గారు మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు అన్నాడు. చూడండి, చదవండి. నా భారము దినదినమున నాకు కలుగుచున్నది అన్నాడండి. అందుకే చింత కలిగి ఒక పౌలు గారు కూడా సంఘముల గురించి చింత కలిగి ఉన్నాడు. సంఘాన్ని కాపాడుకునే నాయకునికి ఆ చింత ఏంటో తెలుస్తుందని, ఒక ఆత్మను రక్షించడానికి ఎన్ని కష్టాలు పడతాడో, ఆ ఆత్మ తప్పిపోతే ఎంత చింత కలిగి ఉంటాడో అది ఒక దైవ సేవకునికి తెలుసు. అదే పౌలు గారు అంటున్నాడు, సంఘములన్నిటిని గురించి చింతయు నాకు కలదు అన్నాడు. చింతయు నాకు కలదు. అందుకే
ఆ సంఘముల గురించి దేవుని పిల్లల గురించి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? క్రీస్తుల 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం పైన. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉండిని చెప్పవలసినటివి అనేకమైనటివి ఉన్నవి. అంటే సంఘములను గురించినటువంటి చింత. ఎందుకు? సంఘములోనే పిల్లలు దేవుని గురించి తెలుసుకొని దూరం అయిపోతున్నారు. ఈరోజు కూడా మన కళ్ళ ముందు ఎన్నో సంఘాలు సంఘాలలో అనేక మంది అతలకుతలమైపోతున్నారు, మనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడం జరిగింది. వచ్చిన ఆయన చెబుతూ ఏం చెబుతున్నాడో చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాము. సిలువలో ఆయన పలుకుతున్నటువంటి ఒక మంచి మాట. అనేక మంది యేసుక్రీస్తును చూసి ఏడుస్తుంటే వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం, ముగించుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు. గొప్ప జన సమూహమును, ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందో తెలుసా? సిలువ మ్రాను ఆయన వీపు మీద పెట్టి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెబుతున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి, నా నిమిత్తము ఏడవకండి అంటే లేదు ప్రభువా, నీ నిమిత్తమే మేము ఏడుస్తాం, నీ కోసమే ఏడుస్తాం. ఎందుకు? ప్రతి సంవత్సరము దుఃఖ దినాలలో మాకు ఏడుపు ఉండండి, మాకు నిద్ర రాదు. అంతేనా? ఆయన ఏం చెప్పాడు ఆ రోజు? మీరు ఏడవకండో అని ముత్తుకున్నాడు. మీరు ఏడుస్తే ఎవరి కోసం ఏడవాలన్నాడు? మీ పిల్లల కోసం ఏడవండి. ముందు మీకోసం ఏడవండి, ఆ తర్వాత మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం ఎందుకు ఏడవాలి? పిల్లలను దేవుని కోసం పెంచనందుకు మీరు కూర్చొని ఏడవాలి. ఆ తర్వాత పిల్లలు దేవుని కోసం ఎదగనందుకు ఆ విషయంలో కూడా మీరు ఏడవాలి. మీకు ఈ 2 ఏడుపులు తప్ప నా గురించి ఏడవకండి. నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా గురించి ఏడవలసిన అవసరం లేదు. మీరు ఏమనుకుంటున్నారు? నాకు శ్రమలు అనుకుంటున్నారు. నా శ్రమలు ఎంతవరకు అనుకుంటున్నారు? నేను సిలువలో మరణించేటంత వరకే నాకు శ్రమలు. ఆ తర్వాత నేను హ్యాపీ. తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు బాధపడాల్సింది, దుఃఖపడాల్సింది, మీరు చింతాక్రాంతులై ఏడవలసింది ఎవరి కోసం చెప్పండి? మీకోసము, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? లేదు ప్రభా, నువ్వు చెప్పినా కూడా సంవత్సరం మేము ఏడుచాం అంతే. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పిన ఈ నిజాన్ని ఈరోజు చాలా మంది జీర్ణించుకోలేదు, పాటించలేదు. ఏదైతే యేసుక్రీస్తు చెబుతాడో దాన్ని వినరండి. దైవ సేవకులు చెబితే వింటారు, బైబిల్ వినరు. బైబిల్లో ఏం చెప్పబడిందో వినరు. ఈరోజు అందుకే అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నారు, వాని శరలోకి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ఏడవద్దంటే అపవాది మీరు ఏడవండి అంతేనండి. ప్రతి సంవత్సరం ఏడవడమే కాకుండా వేలకు వేలు ఖర్చు పండుగలకు. ఆ పండుగకు ఎవరు పెట్టుకున్నారు ఖర్చు?
వేలకు వేలు. అలాగే ఆ పండుగలో ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే వాళ్ళని వెలివేయటం, గొడవలు, సమస్యలు, కొట్లాడుకోవడం, అబ్బో అన్నీ ఇన్ని కాదు. ఇవన్నీ చూసారండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల కోసం ఎందుకు ఏడవాలి? మీ పిల్లలు మీ మాట వినండి. ఏమండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? పిల్లల పరిస్థితి ఏమండి? సెల్ ఫోన్లు వచ్చేసాయి. యేసుక్రీస్తు భవిష్యత్తు తెలుసునో ఏమో తెలియదు, కానీ యేసుక్రీస్తు భవిష్యత్తు తెలుసు. అందుకే చెప్పాడు, మీ పిల్లలకు సెల్ ఫోన్లు వచ్చాయి, అవి చూసుకున్న నీ పిల్లలు మీ మాట వినరు నాయన. బైబిల్ చూసుకోరు, మీ మాట వినరు, వాళ్ళు సెల్లులు చూసుకుంటారు, వాళ్ళు లోకంలో పాడైపోతారు. వాళ్ళని మార్చుకోవడానికి మీరు ప్రయత్నించండి. అందుకే వారి గురించి మీరు ఏడవండి. ఈరోజు కాలంలో పిల్లలు సెల్లు లేకపోతే సెల్లు ఆపరేట్ చేస్తున్నాడు. ఏమైపోయాడు? పిచ్చి పట్టింది. అప్పుడు తల్లిదండ్రులు మంచం కాడ కూర్చొని ఏడుస్తున్నారు. అదే ముందే ఏడుస్తే ఏమండి? నిజంగానండి ఈరోజు సమాజం ఎవరి చేతిలో పడిపోయిందో ఒకసారి ఆలోచించండి. వాడు చెరలోకి వెళ్ళిపోయింది. సెల్లులు ఎవరి అనుకున్నా వాంటే. ఈరోజు నెట్వర్క్ అంతా వారి చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా వారి చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ భూమి మీదకి పంపించాడు. నిజంగా మనం ధన్యులమండి. JBRC ఆలగడ్డలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, మీ పిల్లలు మీరు ధన్యులు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఏమని నిజముగా ఈ మాటలు విన్న తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఏమని చింత కలిగి దేవుని పనిలో అనుక్షణము ఉన్నవారు ధన్యులు. నేను ప్రారంభంలో చెప్పాను, మీ పిల్లలు ఒక పాట పాడుతుంటే మీరు ఆనందపడుతున్నారు, ఎగ్జామ్ రాస్తుంటే ఆనందపడుతున్నారు, ఫెయిల్ అయిపోతుంటే ఆనందపడుతున్నారు. ఎందుకు? దేవునిలో నా పిల్లలు బ్రతకాలి, దేవునిలో నా పిల్లలు ఉండాలి, దేవునిలో నా పిల్లలు ఉన్నతంగా బ్రతకాలి. ఇదేనండి మీ ఆలోచన. ప్రతి ఒక్కరి ఆలోచన ఇలాగే ఉంది. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన చింత కలిగి మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? మనలను తండ్రి వద్దకు చేర్చడానికి. అందుకే యేసుక్రీస్తును చూపించి తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అంటే మిగతా వారి గురించి దేవునికి ఆనందం లేదు. ఇప్పుడు మిగతా వారి గురించి దేవుడు ఆనందపడాలి అంటే అలాంటి కార్యక్రమంలో ఉంటే దేవుడు ఆనందపడతాడు. ఆయన పనిలో ఉండి మన తనువులను సాధిద్దాం. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం, తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టాడు. ఇంతవరకు మనల్ని కాపాడాడు. 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు. ఇక మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. మనము, మన పిల్లలము అందరము దేవుని చింతను తీర్చేవారిగా ఉండాలి. దైవ చింతన కలిగి మనము కూడా ఉండాలి. ఒక క్రీస్తులా, ఒక పౌలులా, ఒక అపోస్తలులా. ఆ రోజు వాళ్ళు ఉన్నారు కనుకనే ఈరోజు మన మధ్యకు వాక్యం వచ్చేసింది. అలాగే మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారు, పౌలు గారు బోధించిన ఆ బోధలో పరమార్థాన్ని గ్రహించాడు. క్రీస్తు ఉన్నతమైనటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడానికే ఒక్కడిగా నిలబడ్డాడు. ఈరోజు జయశాలి పీడి సుందరరావు గారికి అనేక మంది జయశాలులుగా ఈరోజు ఒక ఆలగడ్డలో, ఒక ప్రొద్దుటూరులో, ఒక మైదుకూరులో, అనేక ప్రాంతాలలో జయశాలులుగా క్రీస్తును ప్రకటించే వారిగా తయారు కావాలన్నదే దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం అందరం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు ప్రకటించాము. ఆయన విన్నారు, దైవ చింతన ఏంటో ఇదిగోనైనా తెలుసుకున్నారు. మేము కూడా ఇదిగోనైనా నీ యొక్క పనిలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించామని, నువ్వు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఇదిగోనైనా నీ కోసం ఉపయోగించే భాగ్యాన్ని అనుగ్రహించామని, మరి తండ్రి ఇచ్చిన జీవిత కాలాన్ని, ఇచ్చిన దినాలను ఇదిగోనైనా లెక్క పెట్టుకుంటూ నీ కోసము మరణం వరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించాలని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.